ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఇక సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనత సాధించారని ప్రశంసించారు. విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పర్యటనల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్రంలో సుపరిపాలనకు ఏడాది అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నిరంతరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నటువంటి అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి అంటే ఇప్పటికే కూడా ఏడాదిన్నర పూర్తయినటువంటి నేపథ్యంలో ఒక పక్క విపక్ష పార్టీ వైసీపీ మాత్రం రెడ్ బుక్ పరిపాలనకి ఈ యొక్క సంవత్సరాల పాలన కూడా పూర్తయిందని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ప్రజలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారండి. 1 ఇయర్ అప్పుడే గడిచిందా, ఈ గడిచిన టైంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అని కొంతమంది అయితే నిజంగా ఆశ్చర్యపోతున్నారండి. పరిస్థితి స్టేట్ ఉన్న పరిస్థితికి ఇలాగ ఇచ్చిన హామీ అంతా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్కి మాత్రమే సాధ్యమవుతుంది అన్నది ప్రజలకు కూడా ఈరోజు అర్థమవుతుంది. అయితే విమర్శలు అనేవి ఏంటంటే ఒకరి అస్తిత్వం కాపాడుకోవడం కోసం చేసే విమర్శలను మనం పట్టించుకుని ఆ మాటలకు మళ్ళీ ఏదో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నది మాత్రం నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ 100% ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వమే రావాలి. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా మన స్థితిగతులు మారాలన్నా కేవలం ఈ ప్రభుత్వం వల్లే సాధ్యం అన్నది ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. అయితే ఈ విమర్శల్లో ఏమాత్రం ఒక వాల్యూలెస్ ఆరోపణలు అనేవి ఇలా ముందుకు తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో ఆ పార్టీ మీద కానివ్వండి, ఆ వ్యక్తుల మీద కానివ్వండి విలువ కోల్పోవడం తప్ప అంతకు మించిన ఒరిగేది ఏమీ ఉండదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సూపర్ 6 ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కూడా ప్రజలకు అందించారు. అంటే దాదాపుగా 5 హామీలు, ఒక హామీ తప్ప మిగతా 5 హామీలు అందించినటువంటి నేపథ్యంలో ఇంకా ప్రజలు ఏమని కోరుకుంటా ఉన్నారు, ఇంకా ఏమడుగుతా ఉన్నారు? ప్రధానంగా గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదనో లేదంటే ఇంకా ఏదైనా కావాలని కోరుకోవట్లేదండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ముందు జరిగిన అవకతవకల్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెన్షన్ల రూపంతో చాలా మోసం జరిగింది, ఇళ్ల పట్టాల రూపంతో చాలా మోసం జరిగింది. లబ్ధిదారులు అయినప్పటికీ వాళ్ళు అందుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా వరకు లబ్ధిదారులకు వస్తుంది. అర్హులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అనర్హులందరినీ కూడా రెక్టిఫై చేస్తే నిజంగా సంక్షేమం ఎవరికి అందాలో వాళ్ళకి అందే ప్రయత్నం చేయొచ్చు. కంప్లీట్గా మనకి సచివాలయ వ్యవస్థ వల్ల ఒక పక్షపాత ధోరణి వల్ల పార్టీలని మా పార్టీ మీ పార్టీ అనే ఒక ధోరణితో కంప్లీట్గా అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అయినా సరే కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పెన్షన్లు రాయడం కానివ్వండి, ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ జరిగింది. అయితే ఈ ఇళ్ల పట్టాల విషయంలో అయితే మరీ భయంకరాతి నిజాలు ఏంటి అని అంటే వాళ్ళకి ఎక్కడున్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు. వాళ్ళ ఇళ్లలో మాత్రం రిజిస్టర్ అయిన కాపీలు మాత్రం ఇళ్లలో బీరువాల్లో ఉన్నాయి. ఆ కాగితాలతో ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇది మాత్రం చాలా తీవ్రమైన సమస్య. పథకాల పరంగా, గవర్నమెంట్ పనితీరు పరంగా, అభివృద్ధి పరంగా ఎక్కడా కూడా మనకి ప్రజల్లో అసంతృప్తి కానీ ఇంకా ఇతర ఆలోచనలు మాత్రం లేవండి. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో ప్రజలకు అయితే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికీ అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా విధ్వంసం వైపు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక విధ్వంసం సృష్టించే విధంగా ఉంది. కాబట్టే ఈరోజు ప్రజలు కూడా అతన్ని బయటికి పంపించారని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజల్లోనే ముందుకెళ్తుందని చెప్పి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ గుంటూరు నుంచి. రాష్ట్రంలో అప్డేట్స్ కీప్ వాచింగ్ 6 టీవీ.